నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్న జంగారెడ్డిగూడెంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి. మద్ది అంచెన్నకు పూజలు జరిపి కోరుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో ఉపాధ్యాయుల నియామకానికి ఈ నెల 11, 12 తేదీలలో ఇంటర్వ్యూలు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం. గురవాయిగూడెంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగానే ప్రతి పట్టణ మండల కేంద్రాలలో వారం వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల వద్ద నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి ప్రజా సమస్యలను తెలుపుతూ అర్జీలు అందాయన్నారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వచ్చే వారం గ్రీవెన్స్ జరిగే నాటికి ఈ సమస్యలను పరిష్కరించి కొత్త ఫిర్యాదులను స్వీకరించే విధంగా కృషి చేయాలని అధికారులకు తెలియజేసినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ కె వెంకటరమణ, తహసీల్దార్ స్లీవాజూజీతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. కౌంటర్స్ లో ముందుగా ఎంతవరకు వచ్చింది అనేది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ దగ్గర ముందు పిఆర్ఏ గారు దయచేసి స్టేజ్ దగ్గర రావాలండి. దయచేసి కృష్ణమూర్తి గారు వచ్చారా? ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆఫీస్లో పబ్లిక్ గ్రీవెన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి మండలంలో పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టాలని చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకొని మరి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉండి ఆ అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ఈ యొక్క గ్రీవెన్సెస్ ఉండబోతుందని నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ జరిగే గ్రీవెన్స్ లో మరి వీటిని రిజాల్వ్ చేసి మరి తగ్గించడమే మా యొక్క లక్ష్యం. అట్లాగే మరి ఏవైతే కొత్తవి వస్తాయో అవి కూడా కొంత టైం బౌండ్ పెట్టుకొని అవి త్వరగా సాల్వ్ చేయాలని చెప్పి నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వారి సమస్యలను మరి తెలియజేస్తున్నారు. మరి ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చడానికి ఈ యొక్క గ్రీవెన్సెస్ ఎవ్రీ వీక్ వెన్స్డేనా మరి ప్రతి మండలం పెట్టడం జరుగుతుంది. ఈరోజు వచ్చిన అప్లికేషన్స్ చూస్తే పోలీస్ సంబంధించి 10, మున్సిపాలిటీ సంబంధించి 40, రెవెన్యూ సంబంధించి 30, హౌసింగ్ సంబంధించి 15, మరి కరెంటు సంబంధించి 3, పంచాయతీరాజ్ సంబంధించి 5, ఆర్ఎన్బి సంబంధించి 3, ఎండోమెంట్స్ 1, హెల్త్ సంబంధించి 5, పిఎంఈజీపీ సంబంధించి 1, ఆర్డబ్ల్యూఎస్ 1, మొత్తం 114 అప్లికేషన్స్ మరి 12 PM వరకు రావడం జరిగింది.
సో ఇంకా ప్రజలు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మరి తీసుకొని ఇవన్నీ వైండప్ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేసి మళ్ళీ నెక్స్ట్ రివ్యూకి ఇవన్నీ కూడా తగ్గేలాగా మేము అందరూ కృషి చేస్తాం. సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బాలరాజు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బాలరాజుకు తొలుత అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి విశిష్ట పూజలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం పలకడంతో పాటుగా జ్ఞాపికను ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందనతో పాటుగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాలతో విద్యను అందించే దిశగా అడుగులు వేస్తున్నామని శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. దీనిలో భాగంగానే ఈ నెల 11, 12 తేదీలలో ఉపాధ్యాయుల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర సంస్థల కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉమా, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ అశ్వేశ్వరరావుతో కలిసి చర్మం కృష్ణారావు మాట్లాడుతూ పట్టణంలోని అశ్వరావుపేట రోడ్లో ఉన్న శ్రీ రామచంద్ర జూనియర్ కళాశాలలో ఈ నెల 11, 12 తేదీలలో ఉపాధ్యాయుల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. నర్సరీ నుంచి డిగ్రీ వరకు విద్యా బోధనకు ఉపాధ్యాయులను నియమించేందుకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో స్కూల్ ఇన్ఛార్జి రాధిక, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చే భాగంలో బాగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాలని, స్కిల్స్ డెవలప్మెంట్ ఉన్న టీచర్స్ని తీసుకోవాలని, మా పిల్లల్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈ రేపు 11, 12 తారీఖుల్లో మార్నింగ్ 9 to 5 మధ్యన ఇంటర్మీడియట్ బ్లాక్ అశ్వారాపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ పైన ఇంటర్మీడియట్ బ్లాక్లో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. రామచంద్ర స్టాఫ్ని, ఉత్తమమైన స్టాఫ్ని తీసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు గల స్టాఫ్ని తీసుకోవాలని, బాగా స్కిల్స్ ఉన్న టీచర్స్ని తీసుకోవాలని, అనుభవజ్ఞులైన టీచర్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రైమరీ బ్లాక్, కిడ్స్ బ్లాక్, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ విభాగంలోనూ 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచర్స్, ప్రైమరీ టీచర్స్ను, 6th to 10th హై స్కూల్ స్టాఫ్ను, అలాగే ఇంటర్మీడియట్ విభాగంలో మంచి ఎక్స్పర్ట్ స్టాఫ్ని తీసుకోవాలని, అదేవిధంగా డిగ్రీ విభాగంలో కూడా చాలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, స్కిల్స్ ఉన్న స్టాఫ్ని, మంచి నాణ్యత గల ఎథిక్స్ గల స్టాఫ్ని తీసుకోవాలనే ఉద్దేశంతో రేపు 11, 12 తారీఖులు శుక్రవారం, శనివారాల్లో మార్నింగ్ 9 to 5 మధ్యన మా ఇంటర్మీడియట్ బ్లాక్లో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీరామచంద్ర విద్యా సంస్థల తరఫున 11, 12 తారీఖున ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. శ్రీరామచంద్ర జూనియర్ కాలేజీ అశ్వరావుపేట రోడ్లో ఉన్నటువంటి కాలేజీలో జరుగుతున్నాయి. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎవరైతే ఉమెన్ ఎడ్యుకేషనల్ గ్యాప్ తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే స్కిల్ ఉండి బ్రేక్ తీసుకున్న వాళ్ళు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరైతే జాబ్లు డిస్కంటిన్యూ అయ్యేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో భాగమైనటువంటి శ్రీరామచంద్ర విద్యా సంస్థలో ఆ వాళ్ళ స్కిల్ ని వాళ్ళు ప్రదర్శిస్తే
వాళ్ళు అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యా సంస్థలో భాగంగా అయ్యి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ కన్నా వాళ్ళ స్కిల్ని ముందుగా ప్రదర్శించిన వాళ్ళకే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలిగేటువంటి స్థానం కల్పిస్తారు శ్రీరామచంద్ర విద్యా సంస్థల వాళ్ళు. కాబట్టి ఈ అవకాశాన్ని కేవలం స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఆ క్వాలిఫికేషన్ తగినటువంటి వాళ్ళు ఆ రోజున ఆ ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా శ్రీరామచంద్ర విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకి విలువలతో కూడినటువంటి విద్యని అందించాలని ఆ దృక్పథంతో ఈ నెల 11-12 తారీఖున మంచి టీచింగ్ స్కిల్స్ ఉన్నటువంటి స్టాఫ్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి స్పోకెన్ ఉన్నటువంటి టీచర్స్, లెక్చర్స్ ఎవరైనా సరే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి 11-12 తారీఖున మా ఇంటర్మీడియట్ బ్లాక్ అశ్వారాపేట రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బ్లాక్లో ఆ ఇంటర్వ్యూస్లో పాల్గొని మీ ఆకర్షణమైన సాలరీతో జాబ్ పొందగలరని కోరుకుంటూ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయ ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు యోగిని ప్రధాన మండపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి, నవగ్రహ హోమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చిన్నివాసు స్వామి, సభ్యులు గోండ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకలో భాగంగా మొదటి రోజు ఆలయంలో జరిగిన పూజా వివరాలను వివరించారు. అలాగే అదేవిధంగా ఈ నెల 10వ తేదీన జరగబోయే పూజా కార్యక్రమాల వివరాలను తెలిపారు. కావున భక్తులు ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ కె రామిరెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ చామర్తి శ్రీరాములు, కమిటీ సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కోన పార్వతి, సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, కొల్లిపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు, పోలు మాల్యాద్రి రెడ్డి, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తుయోగిని ప్రధాన మండపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం ఈ కార్యక్రమాలకి స్వాములందరూ వేలాదిగా తరలివచ్చి మరి ఈ రోజున బుధవారం అవడంలో స్వామిని లక్షలాదిగా దర్శించుకున్నారు. అలాగే అనంతరం అన్నదానం కూడా జరిగింది. సాయంత్రం కూడా హోమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా స్వామి తీర్థప్రసాద్ స్వీకరించి వేలాదిగా తరలివచ్చి స్వామికి పాత్రలయ్యారు. స్వామి శరణమయ్యప్ప మన గురవాయిగూడెం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో రెండో రోజుగా అంటే 10వ తారీఖు గురువారం రోజున ఉదయం పునఃపూజ ప్రారంభం. అలాగే మన స్వామివారికి ఎంతో విశేషంగా అష్టాభిషేకం, అలాగే భస్మాభిషేకం, కనకాభిషేకం, మరి తదుపరి ఆరక్ష ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. అనంతరం 4 గంటల నుంచి లక్ష పుష్పార్చన కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగా ఇంకా ఈ సంవత్సరం ఎంతో మహత్తరంగా జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మన మధు నమ్మూద్రి గారిచే పడి పూజ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. కాబట్టి వేలాది మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి పడి పూజ కార్యక్రమాన్ని తిలకించి అల్పాహార విందు కూడా స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అత్యాధునిక వైద్య పరికరాలతో ఉన్నతమైన వైద్యంను అందించేందుకు ప్రారంభించిన సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఉన్న సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్
కుమార్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆయన సందర్శించారు. అదేవిధంగా చికిత్స పొందుతున్న రోగుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిష్ణాతులైన వైద్యులు సిబ్బంది ఉన్నారన్నారు. అంతేకాకుండా అత్యాధునిక వైద్య పరికరాలు కూడా ఉన్నాయని తెలిపారు. వీటికి తోడుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుమతులు కూడా వచ్చాయన్నారు. కావున ప్రజలు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు, తూటికుంట రాము, తూటికుంట సాయి, అలాగే తూటికుంట లక్ష్మీదుర్గతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లో మన సెకండ్ సార్ ఇది ఓటీ సార్ డిస్ట్రిక్ట్ లోనే సెకండ్ సార్. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో శ్రీ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ చూస్తే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మరి పేషెంట్ సంబంధించిన బెడ్స్ కానివ్వండి, అన్ని కూడా చాలా సోఫిస్టికేటెడ్ ఉన్నాయి. అట్లాగే మరి డాక్టర్ పోసేశ్వర గారు మరి ఆల్ ఇండియా 300 ర్యాంక్ లో ఉన్నారు బెస్ట్ ఆర్థోగా. సో అట్లాగే ఇక్కడ స్టాఫ్ కూడా చూస్తే అందరూ కూడా మరి బాగా మంచి ప్రొఫెషనల్ గా, అట్లాగే చాలా హైజీనిక్ గా ఉంది. అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న మెడికల్ సర్వీసెస్ ని వాడుకోవాలి. ఎందుకంటే మనము సరైన ఎక్విప్మెంట్స్ లేక మరి బయటకు వెళ్తా ఉంటాము. అది జంగారెడ్డిగూడెం టౌన్ లో ఉంది కాబట్టి మరి శ్రీ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇది మరి పేషెంట్స్ వాడుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే మరి వీరికి ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది. సో అందరూ కూడా మరి పేషెంట్స్ మంచి అవకాశం. ఐ హోప్ మీరు ఈ మంచి సర్వీస్ కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. అట్లాగే ఎవరైతే మరి కొంచెం పావర్టీలో ఉండి వస్తారో వాళ్ళకు కూడా మీరు కొంచెం అన్ని సోషల్ కేర్ కానివ్వండి అది కూడా బెస్ట్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి కరటం రాంబాబు గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం. థ్యాంక్ యూ. పట్టణపాలెం వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే మొదలు పెట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జీవరత్నం మాట్లాడారు. మండలంలోని పట్టణపాలెం వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన పాదయాత్ర తలపెట్టామన్నారు. పట్టణపాలెం వంతెన వద్ద ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్రలో వందలాది మంది ప్రజలు పాల్గొంటారన్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వంతెన నిర్మాణం ప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు అనగా 10వ తేదీ గురువారం పట్టణపాలెం బ్రిడ్జి కాడ నుంచి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్దకు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాదయాత్రకు మండలంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. వీటితో పాటు జంగారెడ్డిగూడెం, అది బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ 2 మండలాలకు సంబంధించిన నాయకులు పాల్గొని ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టకుండా ఈ పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో తక్షణమే ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు స్పందించి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని,
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ పాలకులు స్పందించి ఎమ్మటనే టెండర్లు పిలవాలి, ఆ వంతు నిర్మాణం చేపట్టాలి. లేకపోతే ఈ పాదయాత్ర ద్వారా మేము రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తాం, దశల వారీ ఉద్యమానికి సిపిఎం పార్టీ పూనుకుంటుందని. తద్వారా వచ్చే పరిణామాలకి ఈ ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ 10వ తేదీ గురువారం జరగబోయే 12 కిలోమీటర్ల పాదయాత్రలో 50 మంది ప్రజానీకం అంటే ప్రజల శ్రేయస్సు కోరుకునే ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్రలో పాల్గొవాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. భీముడోలు మండలం గుండుగొలను సొసైటీ వద్ద ఉన్న రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి జేసీ దాత్రిరెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ధాన్యం సేకరణ, గోనె సంచులు, నాణ్యత, స్టాక్ వివరాలు తదితర అంశాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సమావేశంలో జేసీ దాత్రిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకాల సమయంలో రైతులు అవలంబించాల్సిన పలు జాగ్రత్తలను సూచించారు. అనంతరం రైతుల నుంచి సేకరించిన ధాన్యం లోడ్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీముడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి, తహసీల్దార్ రమాదేవి, జిల్లా పౌర సరఫరాల, వ్యవసాయ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఐస్ను కూడా మీ అందరికీ అందించేటట్టు చేస్తాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అంటే మీరు గతంలో చూసారు అంటే ఏమీ లేకుండా కూడా ఇక్కడ లాంచర్ మిషన్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. బ్రోకెన్ రైస్ గురించి ఇబ్బంది ఉంది, కొంచెం 10% డ్రై అయిపోతుంది. డ్రై అయితే ఆటోమేటిక్గా ఇది బ్రోకెన్ రైస్ వస్తుంది. ప్రొక్యూర్మెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు పాజిటివిటీతో, ఎప్పుడు కలిసినా సరే చాలా హ్యాపీగా, పాజిటివ్గా ఈ రబీ సీజన్ కూడా ఇట్లానే సంతోషంగా ప్రతి ఒక్క రైతుకి రబీ సీజన్లో ప్రొక్యూర్మెంట్ తర్వాత సేమ్ ఖరీఫ్ లాగానే మంచిగా అయింది, ఎట్లాంటి నష్టం అవ్వలేదు. అట్లా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం గౌరీశంకరపురంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జుజ్జూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయంలో స్వామివారి వాహనమైన నెమలి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జుజ్జూరి
శ్రీనివాసరెడ్డి పద్మావతి దంపతులు నెమలి విగ్రహాన్ని అందించడంతో పాటుగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలిపారు. అదేవిధంగా ఆలయ నిర్మాణం, పునర్నిర్మాణం వివరాలను వెల్లడించారు. ఎంతో పురాతనమైన విశిష్టత కలిగిన ఈ స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కర్రి శ్రీరామ్ రెడ్డి, సుగుణ దంపతులు, వెలగల విజయలక్ష్మి, అస్మిత, జేవిడి, ఆనంద్ బాబు, తల్లాడి శివకుమార్, ఆలయ అన్నదాన వితరణ కమిటీ సభ్యులు వసంత, ప్రవీణ్, సుబ్బారావు, ఆచారావు, గండికోట బాబీ, బాబా, సరోజిని, తూటికుంట సత్యనారాయణ, తూటికుంట కమల, ఆర్ నాగదేవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్లో ఉన్నటువంటి ఈ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ స్వామి తను స్వయంభూగా వచ్చి నేను ఇక్కడ ఎక్కడైతే వచ్చి అంతర్ధానం అవుతానో నాకు అక్కడ ఆలయాన్ని నిర్మించండి అని చెబితే అలాగే ఆయన వచ్చి సర్పరూపంలో వచ్చి ఇప్పుడు ఆలయం ఉన్న చోట అంతర్ధానం అయిన ఇప్పుడు ఈ కర్రి సత్యనారాయణ రెడ్డి, సావిత్రీదేవి దంపతులు వారి ఇరువురు కలిసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు ఈ ఆలయ ధర్మకర్తలైనటువంటి కర్రి శ్రీరామిరెడ్డి, సుగుణ దంపతులు. అలాగే ఈ ఆలయంలో గతంలో ఇక్కడ స్వామివారికి నంది వాహనం ఉండేది. అప్పటి నుండి దీన్ని మేము నెమలి వాహనం, స్వామివారి నెమలి వాహనం పెట్టాలని, ప్రతిష్ఠించాలని ఎప్పటి నుంచి అనుకోవడం జరిగింది. ఈ ఆలయ పునర్నిర్మాణం జరగడం వల్ల నెమలి వాహనం, స్వామివారి నెమలి వాహనాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది మా భాగ్యంగా మేము భావిస్తున్నాము దీన్ని. అలాగే ఇక్కడ జరిగేటటువంటి అన్నదానం ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో రోజు రోజు దినదినాభివృద్ధి చెందుతూ ముందుకి నడుస్తూ ఉంది. ఈ ఆలయం మహోన్నతమైన విధంగా అభివృద్ధి చెందుతూ ఈ స్వామి చుట్టుపక్కల వారికే కాకుండా సుమారుగా 40-50 కిలోమీటర్ల దూరంలో కూడా స్వామివారి అనుగ్రహం అందరూ పాత్రులై దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి స్థానాన్ని పొంది అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం షష్ఠి రోజున వచ్చి ఈ స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు మన కుర్రెళ్ళ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇది మహోన్నతంగా జరగటం మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగి అందరూ కూడా సర్వే జన సుఖినోభవంతని దేశము, గ్రామము, అలాగే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం భాగస్వామి అయ్యి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంట గ్యాస్ ధరలు పెంచడం సరికాదని సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు విమర్శించారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం జంగారెడ్డిగూడెంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వచ్చిన కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు, గ్యాస్ ధర పెంపుదలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీంతో ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ధరలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చాక ధరలు పెంచడం సరికాదన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఐతా సురేష్, కుంజే వసంతరావు, గొలిమే బాలయేసు, లొట్టి వెంకటేశ్వరరావు, తాళ్లూరి నాగరాజు, బత్తిన పెద్దాపల్లరాజు, చిల్లంతరాజుల శ్రీను, జగన్నాథ కృష్ణ, కొప్పిశెట్టి నూకరాజు, కట్టా సీనయ్య, జగన్నాథ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వెలమ రామాలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. పట్టణ వెలమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన శిబిరాన్ని సంఘం ఉపాధ్యక్షులు రాజాన పండు, పట్టణ ప్రముఖులు చిన్ని రామ సత్యనారాయణ, గొట్టుబుక్కల వంశీకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని తాండ్ర పాపారాయుడు సెంటర్ వద్ద ఉన్న వెలమ రామాలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇక్కడ వేడుకలు
వేడుకలు జరపాలని ఆకాంక్షించారు. ఈ అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారికి కూడా పాత్రగా అవసరం కోరుతున్నామండి. సర్వ సంతోషాలు కలగజేయబోతున్న అలాగే అకాల వర్షంతో కళ్లాల్లో తడిచిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉంగుటూరు మండలం కైకరంలో పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల వర్షం వలన ధాన్యం తడిచి ఆరబెట్టడానికి బరకాలకు అదనపు ఖర్చులు అవటం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే గోనె సంచులు అందించి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. వాతావరణ మార్పులతో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా రక్షించుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీపై టార్పలిన్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జి రామమూర్తి, జి సూర్యారావు, శానం వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు మండలం కైకరంలో, బాదపూడిలో, నారాయణపురంలో ఈ గ్రామాల్లో ఇవాళ వరి కోతకు సంబంధించిన ధాన్యాన్ని రైతులు ఆరబెడతా ఉన్నారు. రైతు సంఘంగా ఈ ధాన్యాన్ని మేము పరిశీలించడం జరిగింది. నిన్న గాలి తుఫాను వచ్చి వర్షం పడడం వల్ల అక్కడక్కడ ధాన్యం తడిచిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ తడిచిపోయిన ధాన్యం వల్ల ఆరబెట్టుకోవడానికి కూలీలకి అట్లాగే బరకాలకి అదనంగా రైతు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఒక రైతుకి దాదాపు ఆయన సాగు చేసిన పొలానికి ఈ వర్షం వల్ల 20,000 రూపాయలు అదనంగా పెట్టుబడి అవుతుందని చెప్పేసి కూడా ఆ రైతు వాపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి పంట పండించి ఆరుదలకు వచ్చిన ధాన్యం వాళ్ళు వెంటనే కొనుగోలు చేయకపోతే కనుక ఇవాళ వాతావరణ పరిస్థితులు మారడం వల్ల రైతు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మేము కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నాము. గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పారు. మరి ఇంకా ఇంతవరకు కైకరంలో ఆ రకంగా గోనె సంచులు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వలేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని రైతులకు గోనె సంచులు వెంటనే ఏర్పాటు చేసి, అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి, అలాగే హమాలీలకు ఇవ్వాల్సిన ఛార్జీలు కూడా ప్రభుత్వం వెంటనే రైతుకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఆ రకంగా కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టకపోతే రైతు నష్టపోతాడు. అయితే గతం కంటే కాస్త బెటర్గా రైతు ధాన్యం తోలి వెంటనే డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. గతంతో పోలిస్తే కాస్త బెటర్గానే కనబడతా ఉంది. అట్లాగే సంచులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి గతం కంటే బెటర్గా ఉన్నా ఇంకా రైతుల యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. గాలివాన ఉధృతికి కొయ్యలగూడెం మండలం గవరవరంలో వర్జీనియా బ్యారెన్లపై కప్పులు ఎగిరిపడ్డాయి. గాలివాన ఉధృతికి మైరెడ్డి తేజ, దుగ్గిరాల శంకర్, దుగ్గిరాల విజయలక్ష్మి, దుగ్గిరాల వరలక్ష్మి అనే రైతులకు చెందిన 6 వర్జీనియా పొగాకు బ్యారెన్లు ధ్వంసమయ్యాయి. బేరన్ పైకప్పులు ఎగిరి అల్లంత దూరంలో పడ్డాయి. దీంతో రైతులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. అదేవిధంగా బయ్యనగూడెంలో గాలి ఉధృతికి మామిడికాయలు నేలరాలాయి. కన్నాపురం సమీపంలో వేచిన ఈదురు గాలులకు చెట్లు విరిగిపడటంతో పోలవరం రోడ్డు, బుట్టాయిగూడెం రోడ్డు రాకపోకలు స్తంభించాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్న జంగారెడ్డిగూడెంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి. మద్ది అంచెన్నకు పూజలు జరిపి కోరుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో ఉపాధ్యాయుల నియామకానికి ఈ నెల 11, 12 తేదీలలో ఇంటర్వ్యూలు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం. గురవాయిగూడెంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.